రెడ్ బుక్ అంటే ఒక పెద్ద బాల శిక్ష లాంటిది. ఎవడైతే క్రమశిక్షణ తప్పి, విర్రవీగిపోయి, ఇంక నాకు అడ్డు లేదు, నేను పెద్ద తోపు, తురుము అనేటువంటి విచ్చలవిడిగా ఉన్నాడో, వాడి బాధ్యత మేము తీసుకున్నాం. వానికి తగిన క్రమశిక్షణ, గుణపాఠాలు నేర్పించి, పెద్ద బాల శిక్షలు ఏవైతే ఉందో, పెద్దలను గౌరవించవలెను, మర్యాదగా నడుచుకోవలెను అనేటువంటి పెద్ద బాల శిక్షలు, సూక్తులు అవన్నీ నేర్పిస్తున్నారు. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తిని తీసుకుపోయినారు, పెద్ద బాల శిక్ష నేర్పించినారు, బయటకు పంపించారు. ఏమైనా నోరు తెరిచాడా? అంతెందుకు, నిన్నగాక మొన్న ఒక నకిలీ విలేకరి, నకిలీ జర్నలిస్టు అమరావతి మహిళల్ని అనరాని మాట అన్నాడు. అతన్ని తీసుకుపోయారా? పెద్ద బాల శిక్ష నేర్పించారా? ఇప్పుడు నోరు తెరిచి ఏమైనా మాట్లాడుతున్నాడా? ఇట్లా చాలా మంది ఉన్నారు. ఆయన వల్లభనేని వంశీకి పెద్ద బాల శిక్ష నేర్పించాం. వాడు బోరుగడ్డ అనిల్ అనేవాడు, వాడు తిని పువ్వుకే నాకు ఒక గంట టైం వేసి చంద్రబాబు నాయుడు ఇంట్లో పోయి చంపుతానరా అని విర్రవిగినాడు. వాడు ఇప్పుడు కుంటుకుంటూ, దేక్కుంటూ, పాక్కుంటూ పోతున్నాడు. వానికి పెద్ద బాల శిక్ష. చాలా మంది పెద్ద బాల శిక్ష ట్రీట్మెంట్, రెడ్ బుక్ ట్రీట్మెంట్. రెడ్ బుక్ అంటే అదేదో డేంజర్ బుక్ కాదు, పెద్ద బాల శిక్ష లాంటిది. కాబట్టి దాన్ని చూసి పెద్దగా బాధపడాల్సిన పని లేదు. కాకుంటే